ఆచి చికెన్ మసాలా. తెలంగాణ డీజీపీ పదవి కోసం రేసు మొదలైందా? మరో 2 నెలల్లో డీజీపీ పదవి కాలం పూర్తి అవుతుండడంతో కొత్త బాస్ కోసం ప్రభుత్వం 5 పేర్లను యూపీఎస్సీకి సిఫార్సు చేసిందా? ఇందులో డీజీపీ శివధర్ రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశం అవుతోందా? మరి కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కొత్త డీజీపీ ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కొత్త డీజీపీ ఎంపిక కోసం ప్రభుత్వం పలువురు అధికారుల లిస్టును కేంద్ర హోంశాఖకు పంపినట్టు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయనే అంశం పోలీసు వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారుల పేర్లను సిఫారసు చేయమని కోరుతూ ప్రభుత్వం 20న యూపీఎస్సీ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ వచ్చింది. ఫిబ్రవరి 5వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందులో ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం సివి ఆనంద్, శివధర్ రెడ్డి, వినాయక్, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ పేర్లను యూపీఎస్సీకి పంపినట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన ఏప్రిల్ నెలాఖరులో పదవి విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ నెల 5న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రం నుంచి యూపీఎస్సీకి వెళ్లిన జాబితాలో శివధర్ రెడ్డి పేరు లేదని, ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఆయనకు ఇంకా 2 నెలల సర్వీస్ మాత్రమే మిగిలి ఉండడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. నిజానికి ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్లో యూపీఎస్సీకి పంపిన జాబితా ప్రకారమైతే శివధర్ రెడ్డికి అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో యూపీఎస్సీకి వెళ్లిన జాబితాలో శివధర్ రెడ్డి పేరు ఉందా లేదా అనేది పోలీసు వర్గాలలో చర్చకు దారితీసింది. తుది జాబితా విషయంలో ప్రభుత్వం కూడా గోప్యత పాటిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కొత్త డీజీపీ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో 1991 క్యాడర్కు చెందిన సివి ఆనంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ తర్వాత 1994 బ్యాచ్కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు డైరెక్టర్ వినాయక్ ప్రభాకర్ ఆప్టే పేరు సైతం వినిపిస్తోంది. మరోవైపు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, జైళ్ల శాఖ డైరెక్టర్ డాక్టర్ సౌమ్య మిశ్రా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శిఖా గోయల్ పేర్లు రేస్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాకర్ ఆప్టే కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు. ఆయన తిరిగి తెలంగాణ క్యాడర్కు తిరిగి వచ్చేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఇక అభిలాష బిస్తర్ ఏపీ క్యాడర్కు కేటాయించిన ప్రస్తుతం క్యాట్ ఆర్డర్పై తెలంగాణ క్యాడర్లో కంటిన్యూ అవుతున్నారు. మరోవైపు ఐపీఎస్గా ఎంపికైన 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తున్న అధికారులు సైతం ప్రస్తుతం అదనపు డీజీపీలుగా ఉన్నా సరే పూర్తి కాలపు డీజీపీగా ఎంపికయ్యేందుకు అర్హత కలిగి ఉన్నారు. కానీ వీరి పేర్లను ప్రభుత్వం యూపీఎస్సీకి పంపలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అదనపు డీజీపీలుగా మహేష్ భగవత్, స్వామి లక్రా, వివి శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురు 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. అయినప్పటికీ డీజీపీలుగా ఇంకా నియమితులు కాలేదు. అయినప్పటికీ యూపీఎస్సీకి పంపే జాబితాలో పేరుండేందుకు అర్హత కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో యూపీఎస్సీకి 5 పేర్లను మాత్రమే పంపించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద రాష్ట్రం నుంచి సిఫార్సు చేసిన 5గురిలో సీనియర్లను పరిశీలించాక యూపీఎస్సీ తిరిగి 3 పేర్లను సూచిస్తుంది. అందులో నుంచి డీజీపీకి ప్రభుత్వం ఎంపిక చేస్తుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. ఈసారి సివి ఆనంద్ కు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పోలీస్ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.